Hi everyone, welcome to Chandan Logics and I am here for a geography session. Okay na? So geography కి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ బేస్డ్ MCQs మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్ ద్వారా మీరు చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా మన డిస్కషన్ ఉండబోతుంది. సో లెట్స్ మేక్ ఎ స్టార్ట్ హియర్. వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ మ్యారథాన్ సెషన్ ఆన్ ఇంపార్టెంట్ MCQs విత్ రెస్పెక్ట్ టు geography is concerned. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ రాక్స్? క్రింది వాటిలో ప్రాథమిక శిలలు అని దేన్ని పిలవడం జరుగుతుంది? ఓకే, సెడిమెంటరీ రాక్స్ అవక్షేప శిలలు, ఇగ్నియస్ రాక్ అగ్నిశిలలు, మెటమార్ఫిక్ రాక్స్ రూపాంతర శిలలు, బోత్ A and C, సెడిమెంటరీ అండ్ ఇగ్నియస్. ఓకే, వెరీ బేసిక్ క్వశ్చన్, వెరీ ప్రైమరీ క్వశ్చన్, బట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీటిలో దేన్ని మనము ప్రైమరీ రాక్స్ ప్రాథమిక శిలలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఇగ్నియస్ రాక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అగ్నిశిలలు అనేది రైట్ ఆన్సర్. ఎలాగ మనకు అగ్నిశిలలు అనేది రైట్ ఆన్సర్. సో బేసికల్గా మనకు 3 రకాల శిలలు ఉంటాయండి. ఏంటి ఆ 3 రకాల శిలలు? ఒకటి వచ్చేసరికి మనకు ఇగ్నియస్ రాక్స్, రెండోది వచ్చేసరికి మనకు సెడిమెంట్ రాక్స్, మూడోది వచ్చేసరికి మనకు మెటమార్ఫిక్ రాక్స్ అంటాం. అవునా? అంటే మన చుట్టూ కనిపించే ఈ రాక్స్ ఏవైతున్నాయో దే కెన్ బి పార్ట్ ఆఫ్ ఎయిదర్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ సెడిమెంటరీ రాక్స్ ఆర్ మెటమార్ఫిక్ రాక్స్. అవునా? సో ఇక్కడ ఏమడుగుతున్నాను నేను, ప్రాథమిక శిలలు అని చెప్పేసి దేన్ని అంటాము అనేది నా ప్రశ్న. ఆన్సర్ ఏంటిది? మనకు ఇగ్నియస్ రాక్ అనేది రైట్ ఆన్సర్. ఏ విధంగా ఇగ్నియస్ రాక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి మనం ఆలోచిద్దామండి. సో డైరెక్ట్గా ఇక్కడ చూసినట్టయితే మీకు మామూలుగా ఇగ్నియస్ రాక్స్ ఎలా ఏర్పడతాయి? మీకు అందరికీ తెలుసు, భూమి యొక్క లోపల మనకు ఏస్తనోస్ఫియర్ అని ఉంటుంది అనమాట. అక్కడ మనకు హాట్ మాల్టన్ మ్యాగ్మా అని ఉంటుంది. ఈ హాట్ మాల్టన్ మ్యాగ్మా నుండి మనకు ఈ వోల్కానోస్ అనేవి ఉద్భవిస్తాయి అనమాట. సో ఎప్పుడైతే వోల్కానో నుండి మనకు లావా బయటికి వస్తుందో ఆ వచ్చినటువంటి మ్యాగ్మా లేదా లావా ఏదైతుందో అది చల్లబడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి శిల ఏది అంటే మనకు అగ్నిశిల అంటాం, దాన్ని ఇగ్నియస్ రాక్ అంటాం. సో ద రాక్స్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద సాలిడిఫికేషన్ ఆఫ్ ద లావా ఆర్ సాలిడిఫికేషన్ ఆఫ్ ద మ్యాగ్మా ఈజ్ కాల్డ్ యాజ్ ఇగ్నియస్ రాక్స్. ఇక్కడ ఇగ్నియస్ రాక్స్ మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. అంటే ఏంటిది? భూమి లోపలనే చల్లబడే వాటినేమో ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. భూమి పైకి వచ్చిన తర్వాత చల్లబడితే దాన్ని ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఉదాహరణకు గ్రానైట్ ఉంటుంది. గ్రానైట్ అనేది మనకు ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, రైట్? సో ఇట్లాగా మనకు రకరకాల శిలలు ఉంటాం. వీటిని మనము ప్రాథమిక శిలలుగా చెప్తాం, ఎందుకంటే ఫస్ట్ ఫామ్ అయ్యే శిలలు అవే కాబట్టి. అవునా? ఈ శిలలు ఫామ్ అయిన తర్వాత మనకు డిఫరెంట్ న్యాచురల్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వర్షం కావచ్చు, గాలి కావచ్చు, టెంపరేచర్ యొక్క చేంజెస్, అంటే టెంపరేచర్ చల్లగా ఉన్నప్పుడేమో కాంట్రాక్షన్ అవుతాయి, వేడిగా ఉన్నప్పుడేమో ఎక్స్పాన్షన్ అవుతాయి. ఎక్స్పాన్షన్ వల్ల మనకు ఆ యొక్క శిల పైన ఉన్నటువంటి పైన పొర వెళ్ళిపోతుంది, అది కొట్టుకుపోయి ఒక దగ్గర డిపాజిట్ అవుతుంది. అలా డిపాజిట్ అయిన తర్వాత ఆ డిపాజిషన్ వల్ల మనకు ఒక శిల ఏర్పడుతుంది, దాన్ని మనము సెడిమెంటరీ రాక్స్ అంటాం. అంటే ఏవైతే వేరే శిలల యొక్క చిన్న పార్ట్స్ అండ్ పీసెస్ వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అయ్యి అవి లిథిఫికేషన్కి లోనయ్యి, లిథిఫికేషన్ అంటే 2 గట్టిగా కలిసిపోతాయి అనమాట. అలా లోనే ఏర్పడే శిలలు మనం ఏమంటాం? సెడిమెంటరీ రాక్ అంటాం. అవునా? మరి మెటమార్ఫిక్ రాక్ అంటే ఏంటిది? ఈ శిలలు ఏదో కారణాల చేత భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ భూమి లోపలికి వెళ్ళిన సందర్భంలో ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ప్రెషర్కి లోనైపోయి బికాజ్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఏమైతే దాని యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది, దాని యొక్క మెటా మొత్తం చేంజ్ అయిపోతుంది. అలా మెటా మొత్తం చేంజ్ అయిపోతే దాన్ని మనం ఏమంటాం? మెటమార్ఫిక్ రాక్ అంటాం. అంటే దాన్ని మనము రూపాంతర శిలలు, దాని రూపం మొత్తం మారిపోతుంది. అలా రూపం మొత్తం మారిపోతే మనకు రూపాంతర శిలలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్గా మనకు ఏర్పడే శిలలు ఏంటివి? అగ్నిశిలలు, లేకపోతే ఇగ్నియస్ రాక్స్. తర్వాత ఏర్పడే శిలలే మనకు సెడిమెంటరీ రాక్స్ లేదా మెటమార్ఫిక్ రాక్స్. అందుకనే ప్రాథమిక శిలలు ప్రైమరీ రాక్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తాం మనము? ఇగ్నియస్ రాక్స్ని మనము ప్రైమరీ రాక్స్గా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, ఈ పిక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏంటిది అంటే మ్యాగ్మా లేదా లావా వస్తుంది. ఈ మ్యాగ్మా లేదా లావా కూలింగ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇగ్నియస్ రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఇగ్నియస్ రాక్ ఫామ్ అవుతుంది. అయితే మనకు ఎరోషన్ అండ్ వెదరింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న పీసెస్ వెళ్ళి ఒక దగ్గర ఫామ్ అయితే సెడిమెంట్స్ అంటాం. ఈ సెడిమెంట్స్ అన్ని సిమెంటేషన్కి గురైంది అనుకోండి, అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? సెడిమెంటరీ రాక్ ఏర్పడుతుంది. సెడిమెంటరీ రాక్ ఏర్పడుతుంది. అంటే ఇగ్నియస్ రాక్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? మనకు సెడిమెంటరీ రాక్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట.
ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, ఈ ఇగ్నియస్ రాక్ అనేది హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్కి లోన్ అవ్వడం వల్ల మనకి మెటమార్ఫిక్ రాక్ లాగా మారిపోతుంది. అంటే శిల అదే ఉంటుంది కానీ దాని యొక్క రూపం మారిపోతుంది. దాన్ని మనం మెటమార్ఫిక్ రాక్ అంటాం. అంటే ఇప్పుడు ఇగ్నియస్ రాక్ ఎలా మారిపోయింది, మనకు మెటమార్ఫిక్ రాక్ లాగా మారిపోయింది. అంటే ఇగ్నియస్ రాక్ అనేది మనకు సెడిమెంటరీ రాక్ లాగా మారచ్చు, ఇగ్నియస్ రాక్ అనేది మనకు మెటమార్ఫిక్ రాక్ లాగా కూడా మారచ్చు అనమాట. ఇంకోటి చూడండి, ఇక్కడ మనకు మెటమార్ఫిక్ రాక్ కూడా మళ్ళీ ఏమవుతుంది అంటే బాగా హీట్ అయిపోయి, అంటే భూమి లోపలికి వెళ్ళి ఎక్కువ వేడికి గురైనప్పుడు అది మెల్ట్ అయిపోతే అది మళ్ళీ మ్యాగ్మా లావా అవుతుంది. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇగ్నియస్ రాక్ అవుతుంది. అంటే మళ్ళీ మెటమార్ఫిక్ రాక్ ఏమైపోతుంది, ఇగ్నియస్ రాక్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి చూడండి, ఈ మెటమార్ఫిక్ రాక్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వెదరింగ్కి వాటికి ఎరోషన్కి లోనైపోయి సెడిమెంట్స్గా మారి మళ్ళీ ఏమవుతుంది, సెడిమెంటరీ రాక్గా మారిపోతుంది. అవునా? ఒక్కొక్కసారి మనకు సెడిమెంటరీ రాక్ కూడా మళ్ళీ దీనిలోకి వెళ్తే మళ్ళీ అది ఇగ్నియస్ రాక్. అంటే ఎవ్రీ ఫామ్ ఇంకో ఫామ్కి చేంజ్ అవ్వడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇలా అవుతే దీన్ని మనం ఏమంటాము, రాక్ సైకిల్ అంటాం. ఏమంటామండి, రాక్ సైకిల్ అంటాం. ద రాక్ సైకిల్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఫార్మ్స్ ఆల్టర్స్ అండ్ రిఫార్మ్స్ రాక్స్. అంటే ఇగ్నియస్ రాక్ మెటమార్ఫిక్ రాక్ అవుతుంది, ఇగ్నియస్ రాక్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్ అవుతుంది, మెటమార్ఫిక్ రాక్ ఇగ్నియస్ రాక్ అయిపోతుంది, మెటమార్ఫిక్ రాక్ సెడిమెంటరీ రాక్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏమంటాము, రాక్ సైకిల్ అని చెప్పేసి అంటాం. కానీ అన్ని రాక్స్కి ప్రాథమిక రాక్ ఏది మనకు, ఇగ్నియస్ రాక్. ఏ రాక్, ఇగ్నియస్ రాక్. ఎక్కడ నుంటే మనకు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, ప్రైమరీ రాక్ అంటున్నాం. ఏమంటున్నామండి, ప్రైమరీ రాక్ అంటున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితాన్ని చూపిస్తున్నాయండి. అంటే మీరు విద్యార్థులను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే విద్యార్థులు మనకు 3 రకాలుగా ఉంటారు. కొంతమంది ఇగ్నియస్ రాక్ లాగా ఉంటారు, కొంతమంది సెడిమెంటరీ రాక్ లాగా ఉంటారు, కొంతమంది ఏమో మెటమార్ఫిక్ రాక్ లాగా ఉంటారు. ఇగ్నియస్ రాక్ అంటే ఏంటిది, పుట్టుకతోనే వాళ్ళు కాస్త ఇంటెలిజెంట్గా పుడతారనమాట. అంటే వాళ్ళు ఏది చదివినా ఫాస్ట్గా అర్థమైపోతుంది, ఫాస్ట్గా ఆకలింపు చేసుకోగలరు, ఏది విన్నా తొందరగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇగ్నియస్ రాక్ లాంటి వాళ్ళు. ఇంకొందరు ఉంటారు, ఎలా ఉంటారు అంటే గాలి ఎటు జోకితే అటు పోతారు అనమాట. అంటే వీళ్ళు బుక్ ఓపెన్ చేస్తారు, ఎవడో వచ్చేసి సినిమాకి పోదామంటే వెంబడి సినిమాకి వెళ్ళిపోతారు. తర్వాత ఎవడో వచ్చేసి బావర్చి బిర్యానీ తిందామంటే బావర్చి బిర్యానీకి వెళ్తారు. తర్వాత ఎవడో వచ్చేసి ఇంకో ఏమైనా పార్టీ చేసుకుంటే మళ్ళీ పార్టీకి వెళ్ళిపోతారు. అక్కడిక్కడ మొత్తం తిరిగిన తర్వాత ఏమవుతుంది, జీవితం మొత్తము నాశనం అయిపోయిందని అర్థమవుతుంది. అప్పుడు జీవితంలో చేతిలో ఏముండదు అనమాట. వీళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఓర్చుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోకుండా ఆ గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యం వైపే అడుగులు వేస్తుంటారు. హీట్ అండ్ ప్రెషర్, హై ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు, హై టెంపరేచర్కి లోనవుతుంటారు, కానీ వాళ్ళ గమ్యం మాత్రం మర్చిపోరు. ఆ యొక్క పరిస్థితిని తట్టుకోవడానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అంటే వాళ్ళు లేజినెస్ ఉంటే లేజినెస్ తీసేస్తారు. వాళ్ళు ఒకవేళ హార్డ్ వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్ చేస్తారు. నిద్ర కాస్త ఎక్కువసేపు మేల్కొండి చదవాలంటే వాళ్ళు మేల్కొండి చదువుతారు. వాళ్ళ బాడీని అలా తయారు చేసుకుంటారు. అవునా? అటువంటి వాళ్ళు ఫైనల్గా ఏమవుతారు, ఒక మెటమార్ఫిక్ రాక్ లాగా మారిపోతారు. వీళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది జీవితంలో. అవునా? సో మీరు రియలిస్టిక్గా చూస్తే కూడా మెటమార్ఫిక్ రాక్ ఈజ్ అ మోర్ వాల్యుబుల్ రాక్. సెకండ్ ఇగ్నియస్ రాక్, సెకండ్ లాస్ట్ సెడిమెంటరీ రాక్. గాట్ ఇట్? సో విద్యార్థులు కూడా 3 రకాలుగా ఉంటారు మనకు. రైట్? సో గుర్తుపెట్టుకోండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఇస్ వాట్, ఇగ్నియస్ రాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది మనకు 32,430+ వ్యాకెన్సీస్తో. ఇక 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT2 బ్యాచ్ కోర్స్ ఇది 2250 and 3400తో 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉంది. అండ్ 450+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 వచ్చేసరికి 9,900+ వ్యాకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 6 and 12 months డ్యూరేషన్స్తో మనకు ఈ యొక్క కోర్స్ అనేవి అవైలబుల్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కోసం 2025 కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఇక్కడ 550+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్తో మనకు 3 and 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 0 to Hero స్పెషల్ బ్యాచ్ బై చందన్ సార్. ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని మనకు కోర్స్ ఉంది. నెక్స్ట్ వన్, యాజ్ వీ క్రాస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఏ పర్సన్ లూజెస్ ఎ డే, గెయిన్స్ ఎ డే, రిమైన్స్ ఆన్ ద సేమ్ డేట్, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. గెయిన్ ఏ డే, లూజ్ ఎ డే అంటే మీనింగ్ ఏంటిదంటే, గెయిన్ ఏ డే అంటే నీ జీవితంలో ఒక రోజు యాడ్ అవ్వడం, లూజ్ ఎ డే అంటే ఒక రోజు నువ్వు కోల్పోవడం. అవునా? ఒక రోజు నీకు యాడ్ అవ్వడం, ఒక రోజు నువ్వు కోల్పోవడం అనమాట. గుర్తుపెట్టుకోండి. అది అంటే నీకు నీ జీవితంలో ఒక రోజు యాడ్ అవ్వడం గెయిన్ డే అంటే, లూజ్ డే అంటే రోజు కోల్పోవడం. అది గుర్తుపెట్టుకో, ఆన్సర్ చెప్పండి. రైట్? సో ఒకసారి జాగ్రత్త చూడండి. విల్ సీ దిస్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గ్లోబ్ అనుకుందాము. మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడ ఉంటుందండి? మనకు బేరింగ్ స్ట్రైట్ దగ్గర మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రష్యా అనుకోండి, ఇది యుఎస్ఏ అనుకోండి, అంటే అలాస్కా రీజియన్ అనుకోండి, ఇది రష్యా ప్రాంతం అనుకోండి. ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇలా ఉంటుంది అనమాట, రైట్? ఇప్పుడు నేను ఏమంటున్నాను, వెన్ ఏ పర్సన్ క్రాసెస్ ది ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటున్నాను. అంటే ఇదేమో ఈస్ట్, ఇదేమో వెస్ట్. ఓకే, ఇలా అనుకోవచ్చా? రైట్, ఓకే. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ అయ్యారు అంటున్నాను, ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ అయ్యారు అంటున్నాను. ఓకే, లేకపోతే ఒక పని చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇలా అనకూడదు మనము, ఈస్ట్ ఇది యాక్చువల్గా, వెస్ట్ ఇది, ఈస్ట్ ఇది, వెస్ట్ ఇది. ఓకే, ఎందుకంటే మనము ఈస్ట్ వైపు మూవ్ అవుతున్నామంటే ఎక్కడి వరకు మూవ్ అవుతాం? మనము జపాన్ సైడ్ మూవ్ అవుతాం. అంటే లాస్ట్ ఈస్టర్న్ పాయింట్ ఎక్కడ వస్తుంది? రష్యా వరకు వస్తుంది. తర్వాత అంతా వెస్ట్ మళ్ళీ. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు, యాజ్ వీ క్రాస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఏ పర్సన్ వాట్ అంటున్నారు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమవుతాడు, టక్కున ఎగిరి ఇక్కడ దూకేస్తాడు అనమాట. అప్పుడు ఆయన జీవితంలో ఒక రోజు యాడ్ అవుతుందా, ఒక రోజు కోల్పోతాడా, సేమ్ డేట్లో ఉంటాడా అని అడుగుతున్నాం, రైట్? ఒకసారి అబ్జర్వ్ చేయండి, సింపుల్ చెప్తాను చూడండి. ఈరోజు డేట్ ఎంత మనకు? యాజ్ ఆన్ డేట్, ఇప్పుడు మన డేట్ ఎంత అంటే టుడే వీఆర్ ఆన్ ద 4th of April, అవునా కదా? టుడే వీఆర్ ఆన్ ద 4th of April, రైట్? సో లెట్ us సే మనకి ఇక్కడ 4th of April డేట్ ఉందనుకుందాం, అవునా? ఈ పాయింట్ దగ్గర మనకి డేట్ ఎంత? 4th of April, అవునా? ఈ పాయింట్ దగ్గర 4th of April ఉన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర డేట్ ఎంత ఉంటుంది? వాళ్ళకి ఇంకా 4th April రాలేదు. ఎందుకంటే మనకు డేట్ అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, డేట్ అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. డేట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ డేట్ ఎంత ఉంది? 4th of April ఉంది. మరి ఇక్కడ డేట్ ఎంత ఉంటుంది? 3rd of April ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డేట్ మనకి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాను, పర్సన్ 4th నుండి 3rdకి దూకేశాడు. ఒక పర్సన్ 4th నుండి 3rd Aprilకి దూకేశాడు. అంటే వాడు 4th Aprilలో ఉన్నాడు, మార్నింగ్ అయింది, మిడ్ నైట్ అయిపోయింది. వాడి యొక్క ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్లో 3rd April తీసేసి 4th అని కనిపిస్తుంది. 4th అని కనిపించింది చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి దూకేశాడు, క్రాస్ చేశాడు. ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న ఇంటికి వెళ్ళేసి అడిగాడు, డేట్ ఎంత అని అడిగాడు వాళ్ళని. వాళ్ళు ఏమన్నారు? 3rd April అని చెప్పారు. ఎందుకంటే 4th April ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 4th April, ఇక్కడ 4th April, ఇక్కడ 4th April, ఇలా 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 అనుకుంటా మెల్లిగా మనకు 4th April ఇక్కడికి వస్తుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర క్యాలెండర్లో ఎంత ఉంది? 3rd April ఉంది. ఇప్పుడు ఆయన జీవితంలో ఒక రోజు యాడ్ అయిందా, ఒక రోజు కోల్పోయాడా? ఒక రోజు యాడ్ అయింది. క్యాలెండర్లో ఒక డేట్ వెనకాలకి వెళ్ళారు అంటే ఏమైనట్టు? మీ జీవితంలో ఒక రోజు యాడ్ అయినట్టు. ఆల్రెడీ నీ జీవితంలో నువ్వు 3rd April చూసావు, 4th Aprilకి వచ్చావు, మళ్ళీ దూకావు, మళ్ళీ నీకు ఏప్రిల్ ఎక్కడున్నావు? మళ్ళీ 3rd Aprilలో ఉన్నావు. అంటే నీ జీవితంలో ఒక రోజు యాడ్ అయింది. కాబట్టి ద పర్సన్ గెయిన్స్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ, అవునా? సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. సబ్ట్రాక్టెడ్ డే అంటే ఏంటిది? 4th Aprilలో ఏమైపోయింది? 3rd April అయింది. ఇక్కడ ఏమైంది? 4th April ఉంది, అవునా? అప్పుడు నీ జీవితంలో ఒక రోజు ఏమవుతుంది? యాడ్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ కాబట్టి, ఈస్ట్ టు వెస్ట్ కాబట్టి. క్లియర్? వెరీ గుడ్. హోప్ ఇట్స్ అండర్స్టూడ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following geographical term related with a naturally formed narrow typically navigable waterway that connects two large bodies of the water? అవునా? ఏమంటున్నారు? ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒకదాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇదొక వాటర్ బాడీ, ఇదొక వాటర్ బాడీ, ఇదొక సీ, ఇదొక సీ ఉంది. ఈ రెండు సీస్ని కనెక్ట్ చేసేదాన్ని ఏమంటామో అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో పెనిన్సులా అంటారా, గల్ఫ్ అంటారా, స్ట్రైట్ అంటారా, ఐలాండ్ అంటారా? వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్. ఏమంటాం దీన్ని? స్ట్రైట్ అంటాం. తెలుగులో దీన్ని మనం జలసంధి అంటాం. ఏమంటామండి? జలసంధి అని చెప్పేసి అంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ జలసంధి. ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. మన ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా వీటిపైన మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ఇండియా ఏది అని అడుగుతారు. ద లాంగెస్ట్ స్ట్రేట్ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ స్ట్రేట్ ఆఫ్ మలక్కా. ఏంటది? స్ట్రేట్ ఆఫ్ మలక్కా. ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మలేషియా ఉంటే, అవునా, ఇక్కడ సింగపూర్ ఉంటే, ఈ ప్రాంతం మధ్యలో మనకు స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అండమాన్ సీని, అదేవిధంగా మనకు ఈ జావా సీ ఉంటుంది కదా, దీన్ని ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఈజ్ ద లాంగెస్ట్ స్ట్రేట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఇస్ ద లాంగెస్ట్ స్ట్రేట్ ఇన్ ద వరల్డ్. ఇది స్ట్రేట్ ఆఫ్ మలక్కా. ఓకే, సో అది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ పాక్ స్ట్రేట్.
ఇండియాని శ్రీలంకని విభజించేది ఏది అంటే మనకు పాక్ స్ట్రైట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇండియన్ ఓషన్ కానీ, ఈ రెండింటిని కలిపేది, లేకపోతే గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఈ రెండింటిని కలిపేది మనకి ఏంటిదంటే పాక్ స్ట్రైట్. ఏంటది? పాక్ స్ట్రైట్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్ట్రైట్స్. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బేరింగ్ స్ట్రైట్. అవునా, ఇది వరకు మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనుకున్నాం కదా, ఈ డాట్స్ అన్ని అవే చూడండి, ఈ డాట్స్ అన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఇక్కడ నుండే మనకు డే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 4th ఏప్రిల్ అనేది ఫస్ట్ 4th ఏప్రిల్ ఎవరికి? ఈ ప్రాంతంలో ఉన్న ఫస్ట్ 4th ఏప్రిల్, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తర్వాత ఈ ప్రాంతంలో ఇలా వెళ్తుంది అనమాట. సో ఇట్లా 4th ఏప్రిల్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి ఈస్టర్న్ పార్ట్ అంటే, ఈ పార్ట్ మొత్తం కూడా మనకు వెస్టర్న్ పార్ట్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, సో అది. సో ఈ బేరింగ్ స్ట్రైట్ అనేది మనకు ఇక్కడ యుఎస్ఏలో అలాస్కా అనేది ఏదైతే ఉందో మనకి యుఎస్ఏలో పార్ట్, దాన్ని రష్యన్ రెండింటిని కూడా సపరేట్ చేసేది మనకి ఏంటిది? బేరింగ్ స్ట్రైట్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఇక్కడ మనకు సూయజ్ కెనాల్ ఉంటుందండి. ఇక్కడ మనకు సూయజ్ కెనాల్ ఉంటుంది. ఆ సూయజ్ కెనాల్ నుండి ఇట్లా వచ్చామనుకోండి, రెడ్ సీ ఉంటుంది. ఈ రెడ్ సీ నుండి మనము ఈ అరేబియన్ సీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు ఒక స్ట్రైట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? బాబ్ ఎల్ మందాబ్ స్ట్రైట్ అంటాం. ఏమంటాము? బాబ్ ఎల్ మందాబ్ స్ట్రైట్ అంటాం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు? బాబ్ ఎల్ మందాబ్ స్ట్రైట్ కనెక్ట్స్ విచ్ సీ విత్ విచ్ సీ అంటే, ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ అరేబియన్ సీ ఆర్ రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఏదైనా చెప్పినా పర్లేదు. ఇదాన్ని మనం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటాం, దీన్ని మనం రెడ్ సీ అంటాం. ఈ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కలిపే ఒక స్ట్రైట్ మనం ఏమంటాం? బాబ్ ఎల్ మందాబ్ స్ట్రైట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు హార్ముజ్ స్ట్రైట్ ఉంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ని రెండింటిని కలిపేది ఎవరు అంటే హార్ముజ్ స్ట్రైట్. ఏంటది? హార్ముజ్ స్ట్రైట్. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్ట్రైట్స్ అనమాట. అవునా? సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా, పాక్ స్ట్రైట్, బాబెల్ మెందాబ్ స్ట్రైట్, అదేవిధంగా హార్ముజ్ స్ట్రైట్, బేరింగ్ స్ట్రైట్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్ట్రైట్స్గా మనం చూడాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ జోనల్ సాయిల్? కింది వాటిలో ఇది జోనల్ నేల కాదు. అవునా? అంటే సింప్లీ మై క్వశ్చన్ ఇస్ వాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అజోనల్ సాయిల్ అంటున్నాను. ఏమంటున్నాను? అజోనల్ సాయిల్. సో జోనల్ సాయిల్కి అజోనల్ సాయిల్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేది మనకు తెలియాలి. అది తెలిసి మనం ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ అలివల్ సాయిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒండ్రు నేల అనేది రైట్ ఆన్సర్. ఏంటిది? జోనల్ సాయిల్కి అజోనల్ సాయిల్కి ఏంటిది? అవునా? సో ఇది తెలుసుకోవాలంటే సింపుల్గా మనం ఒక విషయం గమనించాలి. ఏంటది? జాగ్రత్త చూడండి ఇక్కడ. సో బేసికల్గా వచ్చేసరికి మనకు రాక్స్ ఉంటాయి. అవునా? ఈ రాక్స్ నుండి మనకి ఏం ఏర్పడుతుంది? ఫైనల్గా పైన మనకు నేల అనేది అంటే మట్టి అనేది ఏర్పడుతుంది. అవునా? ఈ మట్టి ఏర్పడడానికి మనకు పేరెంట్ రాక్ అనేది ఒకటి ఉందన్నమాట. సో జోనల్కి అజోనల్కి తేడా ఏంటంటే, పేరెంట్ రాక్ దాని నుండి వచ్చినటువంటి సాయిల్ ఒకటే దగ్గర ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతుందో దాని యొక్క పేరెంట్ రాక్ ఇక్కడే ఉండి మట్టి ఇక్కడే ఉందనుకోండి, దాన్ని మనం జోనల్ సాయిల్ అంటాం. అంటే అదే జోన్లో ఉందని దాని మీనింగ్ అనమాట. అలా కాకుండా పేరెంట్ రాక్ ఏమో ఇక్కడ ఉంది, సాయిల్ ఏమో ఎక్కడో ఉంది అనుకోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ రాక్ వల్ల వచ్చిన సాయిల్ అంతా ఇక్కడ ఫామ్ అవ్వకుండా ఎక్కడో ఫామ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? అజోనల్ సాయిల్ అంటాం. ఏమంటాము? అజోనల్ సాయిల్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాక్ సాయిల్ కానీ, లాటరైట్ సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ ఏ రాక్స్ వల్ల అవి ఏర్పడ్డవో ఆ సాయిల్ అక్కడే ఉంటుంది అనమాట. కానీ అలివల్ సాయిల్ మాత్రం అలా కాదు. ఎందువల్ల అంటే అలివల్ సాయిల్ ఎక్కువగా మనకు కనిపించేది డెల్టా ప్రాంతంలో, అంటే కృష్ణా డెల్టా కావచ్చు, గోదావరి డెల్టా కావచ్చు, కావేరీ డెల్టా కావచ్చు, ఈ ప్రాంతంలో మనకు అలివల్ సాయిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. రైట్? సో ఈ అలివల్ సాయిల్ ఏదైతే ఉందో, ఈ సాయిల్ ఎలా ఏర్పడ్డది అంటే నదుల ప్రవాహం వల్ల కొట్టుకొచ్చినటువంటి సాయిల్ అంతా కూడా మనకు డెల్టాగా ఏర్పడ్డది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోనసీమ ప్రాంతం అనేది పంటలు పండడానికి చాలా అనుగుణమైనటువంటి ప్రాంతంగా మనం చూస్తుంటాం. మన కోనసీమ ప్రాంతం అంతా కూడా మనకు గోదావరి డెల్టా ప్రాంతం. మరి ఆ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్ ఎలా వచ్చింది? ఈ గోదావరి నది తన ప్రయాణంలో ఆ సాయిల్ని తీసుకొని వచ్చేసింది అనమాట. అంటే మహారాష్ట్ర నుండి కాస్త తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలందరి నుండి ఆ వస్తున్నటువంటి నదులు ఉపనదుల నుండి తెచ్చినటువంటి మట్టిని మొత్తం కూడా తెచ్చి అక్కడ డిపాజిట్ చేసింది. అంటే ఆ సాయిల్ ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ యొక్క రాక్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఉంది, సాయిల్ మాత్రం ఇంకెక్కడో ఉంది. సో అందుకే దీన్ని మనం ఏమంటాము? అజోనల్ సాయిల్ అంటాం. ఏమంటామండి? అజోనల్ సాయిల్ అంటాం. కాబట్టి అలివల్ సాయిల్ ఇస్ ద అజోనల్ సాయిల్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చెప్పండి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రేడ్ విండ్స్ బ్లో ఫ్రమ్ డాష్ టు డాష్. ఓకే,
వాణిజ్య గాలులు ఎక్కడి నుండి వీస్తాయి? సో వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ ద ట్రేడ్ విండ్స్? అవునా, వాణిజ్య గాలులు ఎక్కడి నుండి వీస్తాయి? ఈక్వటోరియల్ లో ప్రెషర్. అవునా, అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే మనకు ఉష్ణమండల అల్పపీడన ప్రాంతం నుండా, పోలార్ హై ప్రెషర్ ధ్రువ అధిక పీడనం ప్రాంతం నుండా, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రాంతం నుండా, సబ్ పోలార్ లో ప్రెషర్ ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం నుండా ఎక్కడి నుండి మనకు ట్రేడ్ విండ్స్ అనేవి వీస్తాయి అని అడుగుతున్నారు. ఇక్కడ వాణిజ్య పవనాలు ఎక్కడి నుండి వీస్తాయి అని అడుగుతున్నారు. దాని సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఇస్ రైట్ ఆన్సర్. ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రాంతం, ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రాంతం. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. అవునా, సో ఇది మనకు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం. అంటే జనరల్గా ఇది ఈక్వేటర్ దగ్గర ఎక్కువసేపు ఉంటుంది. అలా అని చెప్పేసి ఈక్వేటర్ దగ్గరే ఉండాలని కాదు. అవునా, కాస్త పైకి కిందికి అది మారుతూ ఉంటుంది. మధ్యలో ఉంది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ పవనాలు వీస్తున్నాయి కదా, ఈ పవనాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏమంటామంటే ట్రేడ్ విండ్స్ అంటాం, లేకపోతే వాణిజ్య పవనాలు అని చెప్పేసి అంటాం. అవునా, ఈ పవనాలు ఎక్కడి నుండి వీస్తున్నాయి? మనకు ఈ ప్రాంతం నుండి వీస్తున్నాయి. ఏ ప్రాంతం నుండి వీస్తున్నాయి? ఈ ప్రాంతం నుండి వీస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాము? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటాం. ఏమంటామండి? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్గా పిలుస్తాం. అవునా, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుండి వీసేవి ఏంటిది? మనకు ట్రేడ్ విండ్స్, వాణిజ్య పవనాలు. అవునా కదా. అదేవిధంగా మనకి ఇక్కడ పవనాలు వీస్తూ ఉంటాయి. ఈవెన్ సబ్ ట్రాపికల్ నుండి కానీ అటు సైడ్ వీస్తూ ఉంటాయి. అవునా, వీటిని మనం ఏమంటాము? వెస్టర్లీస్ అంటాం. ఏమంటామండి? వెస్టర్లీస్ అని చెప్పేసి అంటాం. వీటిని కూడా మనం ఏమంటాము? వెస్టర్లీస్ అని చెప్పేసి అంటాం. అవునా, ఇంకోటి ధ్రువ అధిక పీడనం నుండి వీచే గాలులు ఇవన్నీ కూడా ఇంకా. అవునా, ఇవి వీస్తాయి అన్నమాట. ఓకే, వీటిని మనం ఏమంటాం అంటే యాక్చువల్లీ ఇది ఇలా వీయాలి, ఇలా వీయాలన్నమాట. ఇది తప్పుగా గీసారు ఇక్కడ, ఇలా వీయాలి. దీన్ని మనము పోలార్ ఈస్టర్లీస్ అంటాం. ఏమంటాము? పోలార్ ఈస్టర్లీస్ అంటాం. అంటే ఈస్ట్ నుండి వస్తేనేమో ఈస్టర్లీస్ అంటాం, వెస్ట్ నుండి వస్తేనేమో వెస్టర్లీస్ అంటాం. అందుకనే మనకు వాణిజ్య పవనాలు ఏవైతున్నాయో వాటిని మనం ట్రాపికల్ ఈస్టర్లీస్ అని కూడా అంటాం. ఎందుకు? ట్రాపికల్ ప్రాంతంలో వీస్తూ ఉన్నాయి, ఈస్ట్ నుండి వస్తున్నాయి కాబట్టి మనం ట్రాపికల్ ఈస్టర్లీస్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సినటువంటి ఒక ప్రశ్న ఉంది. ఏంటది అంటే ఎందుకు దీన్ని మనము సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అంటాం? ఎందుకు దీన్ని మనం సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ అంటాం? ఎందుకు పైన దాన్ని మనము పోలార్ హై ప్రెషర్ అంటాం? అవునా, ఎందుకు దీన్ని మనము సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటాం? ఎందుకు మనము దీన్ని లో ప్రెషర్ అంటాం, హై ప్రెషర్ అంటాం? ఎందుకు దీన్ని సబ్ పోలార్ లో ప్రెషర్ అంటాం? ఎందుకు దీన్ని మనం పోలార్ హై ప్రెషర్ అంటాం? వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈక్వేటర్ దగ్గర మనకు సూర్యుడి కిరణాలు స్ట్రెయిట్గా పడుతూ ఉంటాయి. ఈ స్ట్రెయిట్గా పడడం వల్ల అక్కడ గాలి అనేది మనకు హీట్ ఎక్కేసి పైకి వెళ్తూ ఉంటుంది. అవునా, గాలి పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ మనకు గాలి యొక్క సాంద్రత తగ్గిపోతుంది. గాలి యొక్క సాంద్రత తగ్గిపోవడం వల్ల మనకు లో ప్రెషర్ ఏర్పడుతుంది. దాన్ని మనం ట్రాపికల్ లో ప్రెషర్ అంటాం. ట్రాపికల్ లో ప్రెషర్ అంటాం. అంటే గాలి అంతా పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ మనకు గాలి యొక్క సాంద్రత తగ్గడం వల్ల మనకు అల్పపీడనం ఏర్పడుతుంది. అవునా, సో ఇలా పైకి వెళ్ళిన గాలి మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ దిగుతుంది అనమాట. ఇక్కడ దిగుతుంది, అదేవిధంగా ఇలా పైకి వచ్చిన గాలి ఇక్కడ దిగుతుంది అనమాట. ఇలా గాలి కిందికి దిగుతున్నప్పుడు అక్కడ సాంద్రత పెరుగుతుంది కాబట్టి అక్కడ మనకు హై ప్రెషర్ ఏర్పడుతుంది. దీన్ని మనము సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటాం. ఏమంటాము? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటాం. అవునా, సిమిలర్గా చూడండి, ఇక్కడ మనకి ఏంటిది? ధ్రువాల దగ్గర మనకు చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అంటే గాలి పైకి లేవదు, అక్కడ హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? లో ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ పవనాలు వీస్తూ ఉంటాయి. అవునా, అంటే దీన్ని మనము సబ్ పోలార్ లో ప్రెషర్ అంటాం. సబ్ పోలార్ లో ప్రెషర్, దీన్ని మనం సబ్ పోలార్ లో ప్రెషర్. అంటే సింపుల్ ఎలా ఉంటుందంటే ట్రాపికల్ లో ప్రెషర్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్, సబ్ పోలార్ లో ప్రెషర్, సబ్ పోలార్ లో ప్రెషర్, పోలార్ హై ప్రెషర్, పోలార్ హై ప్రెషర్. అవునా, ఈ పోలార్ హై ప్రెషర్ ఎక్కడ? 90 డిగ్రీస్ సౌత్. ఇది ఎక్కడ? 90 డిగ్రీస్ నార్త్. అవునా, ఇది ఎక్కడ? 0 డిగ్రీస్. జనరల్గా అక్కడే ఉండాలని రూల్ లేదు, పైకి కింది కదులుతూ ఉంటుంది. అవునా, ఇక్కడ వచ్చేసరికి 30 డిగ్రీస్, ఇది వచ్చేసరికి 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. అవునా, అంటే మనకు ఆల్టర్నేట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. మధ్యలోనేమో లో ప్రెషర్, హై ప్రెషర్, లో ప్రెషర్, హై ప్రెషర్. అవునా, సో లో ప్రెషర్, హై ప్రెషర్, లో ప్రెషర్, హై ప్రెషర్. ఇది ఈక్వేటర్ దగ్గర కాబట్టి సూర్యకిరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాపికల్ లో ప్రెషర్. ఇది 0 డిగ్రీస్కి కొద్ది దూరంలో 30 డిగ్రీస్ కాబట్టి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్.
మళ్ళీ 60 డిగ్రీస్ కాబట్టి పోలార్కి దగ్గర కాబట్టి సబ్ పోలార్ లో ప్రెషర్, ఇది పోలార్ ప్రాంతం కాబట్టి పోలార్ హై ప్రెషర్. సో సేమ్ థింగ్ రిపీటెడ్ అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం వీచే పవనాలు ఏవైతున్నాయో దీన్ని మనం ఏమంటాము, ట్రేడ్ విండ్స్ అంటాం. ఏమంటాము, ట్రేడ్ విండ్స్ అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వీసే పవనాలు మనం ఏమంటాము, వీటిని మనము వెస్టర్లీస్ అంటాం. మళ్ళీ ఇటు నుండి ఇటు వీసే పవనాలు ఏమంటాం మనము, పోలార్ ఈస్టర్లీస్ అంటాం. ఏమంటాము, పోలార్ ఈస్టర్లీస్ అంటాం. సో ఇట్లాగా మనము చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు వాణిజ్య గాలులు అంటే ఏమిటి, మధ్యలో ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కడికి వెళ్ళి వీస్తున్నాయి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుండి ఇవి వీస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకు, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అనేది మనకు ఆన్సర్ అయిందనమాట. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆన్ ద ప్లానెట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఫ్రెష్ వాటర్ ద లార్జెస్ట్ ప్రపోర్షన్ ఇస్. అంటే ఏమంటున్నాను, భూమి పైన మంచినీటిలో ఎక్కువ భాగం మంచు కప్పులు మరియు హిమనీ నదాలుగా ఉన్నాయి. మిగిలిన మంచినీటిలో అతిపెద్ద నిష్పత్తి ఏదని అడుగుతున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి. ఈజ్ ఫౌండ్ ఇన్ అట్మాస్ఫియర్ యాజ్ మాయిశ్చర్ అండ్ క్లౌడ్స్. వాతావరణంలో తేమ మరియు మేఘాలుగా కనిపిస్తుంది. ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ రివర్స్. మంచినీటి సరస్సులు మరియు నదుల్లో కనిపిస్తుంది. ఎగ్జిస్ట్ యాజ్ గ్రౌండ్ వాటర్. భూగర్భ జలాలుగా ఉంటుంది. ఎగ్జిస్ట్ యాజ్ ఎ సాయిల్ మాయిశ్చర్. నేల తేమగా, అంటే తేమ రూపంలో నేలలో ఉంటుంది. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి మంచినీరు ఏదైతుందో దాదాపుగా 60% పైగా మంచినీరు, అంటే నేను ఉప్పు నీరు కాకుండా మంచినీరు గురించి మాట్లాడుతున్నాను, 60% వరకు మనకు గ్లేజియర్స్ రూపంలో, ఐస్ క్యాప్స్ రూపంలో ఉంటాయన్నమాట. మరి మిగతా మంచినీరు ఎక్కువ శాతం ఏ రూపంలో ఉంటుందనేది నా ప్రశ్న ఇక్కడ. సో ఇన్ విచ్ ఫార్మ్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ అనేది నా ప్రశ్న, అవునా? సో చెప్పండి, క్లౌడ్స్ రూపంలో ఉంటుందా, రివర్స్ అండ్ లేక్స్ రూపంలో ఉంటుందా, గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంటుందా, లేకపోతే సాయిల్ మాయిశ్చర్ రూపంలో ఉంటుందా? అంటే మట్టిలో ఉన్న తేమ రూపంలో ఉంటుందా, భూగర్భ జలాల రూపంలో ఉంటుందా, నదులు లేదా సరస్సుల రూపంలో ఉంటుందా, లేకపోతే మనకు మేఘాలుగా రూపంలో ఉంటుందా? ఏ రూపంలో ఎక్కువగా మంచినీరు మనకు లభిస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ గ్రౌండ్ వాటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. భూగర్భ జలాల రూపంలో ఉంటుందన్నమాట, అవునా? సో వెరీ గుడ్ అండి. వరల్డ్ వాటర్ డే వచ్చేసరికి మనకు March 22. వరల్డ్ వాటర్ డే ఇస్ ఆన్ March 22. ఎర్త్ డే ఇస్ ఆన్ April 22. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ May 22. వాటర్, ఎర్త్, బయోడైవర్సిటీ. నీరు, భూమి రెండు కలుస్తే మనకు ప్రాణం వస్తుంది, బయోడైవర్సిటీ. కాబట్టి వాటర్ డే March 22, ఎర్త్ డే April 22, బయోడైవర్సిటీ May 22. సో వరుసగా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఎక్సలెంట్ అండి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, హియర్ వి గో. సో మొత్తం మన ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం నీటి మనం చూసినట్టయితే మనకు మహాసముద్రాల రూపంలో ఉన్నది 96.5% మొత్తం సాల్ట్ వాటరే. దాంతోపాటు వేరే సాల్ట్ వాటర్ అంటే మనకు కొన్ని సరస్సులు కూడా అది మనకు ఉప్పు నీటి సరస్సులు ఉంటాయి. సో మొత్తం 0.9%. ఈ మొత్తం తీస్తే మనకు మిగిలింది 2.5% మాత్రమే మనకు ఫ్రెష్ వాటర్ రూపంలో ఉంటుంది. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి నీటిలో కేవలం 2.5% మాత్రమే మనకు మంచినీరు, 97.5% మొత్తం కూడా మనకు ఉప్పు నీరు రూపంలో ఉంటుంది. ఈ 2.5% మంచినీళ్ళలో మళ్ళీ 68.7% మనకు గ్లేజియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అంటే హిమనీ నదాల రూపంలో ఉంటుంది. అండ్ ఒక 30.1% మాత్రమే మనకు గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంటుంది. నేనేమన్నాను, ఈ 2.5%గా ఉన్నటువంటి మంచినీటిలో ఎక్కువ శాతం గ్లేజియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ రూపంలో ఉంటుంది. మరి సెకండ్ హైయెస్ట్ ఏ రూపంలో ఉంటుందని అడిగారు. ఆన్సర్ ఏంటిది మనకు, గ్రౌండ్ వాటర్ ఇస్ ద ఆన్సర్. 30.1% ఉంటుంది, అవునా? ఇది కాకుండా వేరే వాటర్ ఏవైతే 1.2% ఉంటుంది. ఆ 1.2లో గ్రౌండ్ ఐస్ అండ్ పెర్మాఫ్రాస్ట్ రూపంలో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే ధ్రువాల దగ్గర కనిపిస్తుంది. ఇదే 69% ఉంటుంది. ఇది కాకుండా 20% మనకు సరస్సుల రూపంలో ఉంటుంది. 20% మనకు సరస్సుల రూపంలో ఉంటుంది. మీరు చూసినట్టయితే 3.8% సాయిల్ మాయిశ్చర్ రూపంలో ఉంటుంది. 2.6% స్వామ్స్ అండ్ మార్షెస్ రూపంలో అంటే వెట్లాండ్స్ రూపంలో ఉంటుంది. 0.49% మాత్రమే మనకు రివర్స్ రూపంలో ఉంటుంది. అంటే 2.5%లో 1.2% మనకు సర్ఫేస్ వాటర్ అయితే ఆ 1.2%లో మనకు 0.49% ఏముంది, రివర్ రూపంలో ఉంటుంది. అంటే నదుల్లో మనకు కనిపించే నీరు గింతే అన్నమాట. మొత్తం మంచినీటిలో నదుల్లో కనిపించే నీరు చాలా తక్కువ, అసలుకి 0.49%. అదే మనకి ఇంకెక్కువ వాటర్లో కనిపిస్తుంది. కానీ దానికి మించి మనకు భూగర్భ జలాల రూపంలో ఇంత ఉంటుందన్నమాట.
సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ గ్రౌండ్ వాటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జాగ్రత్త చూడండి, ఇది క్రింది స్టేట్మెంట్లను పరిగణించిన అంటున్నారు. ఉత్తరప్రదేశ్ టచెస్ మాక్సిమం స్టేట్ బౌండరీస్. ఏమంటున్నాను, క్రింది స్టేట్మెంట్ పరిగణించండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గరిష్ట సరిహద్దులను తాకింది అంటున్నాను. ఓకే. రెండోది, ఉత్తరప్రదేశ్ టచెస్ బౌండరీ లైన్స్ ఆఫ్ 7 స్టేట్స్. ఉత్తరప్రదేశ్ 7 రాష్ట్రాల సరిహద్దు రేఖలను తాకుతుంది అని అంటున్నారు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 is correct, statement 2 is wrong. Statement 1 is wrong, statement 2 is correct. Both statements are wrong. What is the answer? Only one is right. ఒకటి మాత్రమే కరెక్ట్. ఎలా కరెక్ట్ ఇక్కడ అంటే, ఎస్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాలను తాగుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఇది 7 రాష్ట్రాలు కాదు, 8 రాష్ట్రాలను తాగుతుంది. ఎన్ని రాష్ట్రం తాగుతుంది? 8 రాష్ట్రాలకు తాగుతుంది. ఓన్లీ స్టేట్మెంట్ 1 is correct, స్టేట్మెంట్ 2 is wrong. అవునా? సో ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఎస్, ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చూడండి. అవునా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉత్తరాఖండ్తో జాయిన్ అవుతుందా? 1. ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్ను టచ్ చేసింది. 2. హర్యానా టచ్ చేసింది. 3. రాజస్థాన్ టచ్ చేసింది. 4. మధ్యప్రదేశ్. 5. ఛత్తీస్గఢ్. 6. జార్ఖండ్. 7. బీహార్. 8. ఇది అనమాట. ఇది కాకుండా ఒక యూనియన్ టెరిటరీ న్యూఢిల్లీని కూడా టచ్ చేస్తుంది. యూనియన్ టెరిటరీ అనేటువంటి న్యూఢిల్లీని కూడా టచ్ చేస్తుంది. సో ఇట్లా చూసినట్టయితే మనకు 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఎవరు? మనకు ఉత్తరప్రదేశ్. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇక్కడ క్రింది ప్రకటనలను పరిగణించండి. అవునా? స్టేట్మెంట్ 1, మహేంద్రగిరి ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘట్స్. ఓకే. సో మహేంద్రగిరి తూర్పు కనుమలలో 2వ ఎత్తైన శిఖరం అంటున్నాను. స్టేట్మెంట్ 2, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘట్స్ ఇస్ అనైముడి పీక్. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి శిఖరం అంటున్నాను. సో ఇక్కడ మనకు సెట్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ నేను సెకండ్ హైయెస్ట్ అంటున్నాను, హైయెస్ట్ అనట్లేదు, సెకండ్ హైయెస్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఓన్లీ స్టేట్మెంట్ 2 is రైట్. స్టేట్మెంట్ 2 is right, స్టేట్మెంట్ 1 is wrong. ఆప్షన్ 3 is the right answer. Jindagada peak is the highest peak in the Eastern Ghats. Armakonda peak is the second highest peak in the Eastern Ghats with a difference of 10 meters. అవునా? ఒక 10 మీటర్ల డిఫరెన్స్తో మనకు అర్మకొండ పీక్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఉంటుంది. అవునా? సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే. మహేంద్రగిరి ఈజ్ అరౌండ్ 1500 ప్లస్ ఉంటుంది. మనకు జిందగడ అండ్ అర్మకొండ మనకు 1600 ప్లస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు అనైముడి పీక్ ఇక్కడ ఉంటుందన్నమాట. అనైముడి పీక్ ఇక్కడ ఉంటుంది. హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘట్స్ అనమాట. 2695 మీటర్స్ ఉంటుంది. 2695 మీటర్స్ మనకు అర్మకొండ పీక్ ఉంటుంది. ఓకేనా? సో సారీ, అనైముడి పీక్ ఉంటుంది అన్నమాట. ఇట్స్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘట్స్. ఓకే. జిందగడ ఈజ్ హైయెస్ట్ పీక్. ఓకే, విత్ 1690. 1690తో జిందగడ హైయెస్ట్ ఉంటుంది. అండ్ 1680తో మనకు అర్మకొండ సెకండ్ ఉంటుంది అనమాట. 1690తో జిందగడ హైయెస్ట్, 1680తో మనకు అర్మకొండ పీక్ అనేది మనకు సెకండ్ హైయెస్ట్ ఉంటుంది. అవునా? తర్వాత మనకు మహేంద్రగిరి వస్తుంది. ఓకే. సో ఆన్సర్ ఇస్ రైట్. నెక్స్ట్ వన్, కంటిగ్యూస్ జోన్ ఆఫ్ ఇండియా ఈజ్ హౌ మెనీ నాటికల్ మైల్స్ హెడ్ ఆఫ్ ద టెరిటోరియల్ వాటర్స్. భారతదేశం యొక్క అనుకుని ఉన్నటువంటి జోన్ ప్రాదేశిక జలాల కంటే ఎన్ని నాటికల్ మైళ్ళు ముందు ఉంటుంది? అవునా? సో మనకు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు మనకు కొన్ని జోన్స్ ఉంటాయండి. ఎట్లాంటి జోన్స్ ఉంటాయి? ఫస్ట్ మనకు టెరిటోరియల్ సీ ఉంటుంది, తర్వాత కంటిగ్యూస్ జోన్ ఉంటుంది, తర్వాత మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అవునా? ఈ 3 సంబంధించి మాట్లాడుతున్నాను. ఇక క్వశ్చన్ ఏంటి అంటే, టెరిటోరియల్ సీ దాటిన తర్వాత ఎంత దూరం వరకు మనకు కంటిగ్యూస్ జోన్ ఉంటుందని అడుగుతున్నాను. అంటే ఫస్ట్ టెరిటోరియల్ సీ ఉంటుంది, తర్వాత కంటిగ్యూస్ జోన్ ఉంటుంది, తర్వాత మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఈ టెరిటోరియల్ సీ నుండి కంటిగ్యూస్ జోన్ ఎంత దూరంలో ఉంటుందని అడుగుతున్నాను. సో వాట్ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద కంటిగ్యూస్ జోన్ అని అడుగుతున్నాను. 12 నాటికల్ మైల్సా, 24 నాటికల్ మైల్సా, 100 నాటికల్ మైల్సా, 200 నాటికల్ మైల్సా? వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద రైట్ ఆన్సర్ ఈస్ 12 నాటికల్ మైల్స్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 12 నాటికల్. ఒకసారి చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకు ఇంటర్నల్ వాటర్స్, అంటే మన బీచ్, మన ఏరియా అనమాట కంప్లీట్గా. ఇక్కడ నుండి చూసినట్టయితే మనకు 12 నాటికల్ మైల్స్ వరకు మనకు టెరిటోరియల్ సీ అంటాం.
12 నాటికల్ మైల్స్ మనం ఏమంటాము టెరిటోరియల్ సీ అంటాం. ఈ టెరిటోరియల్ సీ దాటిన తర్వాత మళ్ళీ 12 నాటికల్ మైల్స్ వచ్చేసరికి మనకు కంటిజియస్ జోన్ అంటాం. ఏమంటాము కంటిజియస్ జోన్ అంటాం. అంటే ఇక్కడ నుండి 12 ప్లస్ ఇక్కడ నుండి 12 అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ల్యాండ్ నుండి మనకు 24 నాటికల్ మైల్స్ వరకు కంటిజియస్ జోన్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ 12 ఏమో టెరిటోరియల్ సీ, నెక్స్ట్ 12 ఏమో కంటిజియస్ జోన్. ఈ టెరిటోరియల్ సీ ఏదైతే ఉందో ఇక్కడ నుండి 200 నాటికల్ మైల్స్ మనకి ఏముంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఏముంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అంటే మన భారతదేశం ఇక్కడ ఉంటే మన భారతదేశం కావాలంటే సముద్ర గర్భాన ఉన్నటువంటి ఏదైతే సంపద ఉందో దాన్ని ఇక్కడ వరకు మనం ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత మనకు హైసీస్ ఉంటాయి. హైసీస్ ఇంటర్నేషనల్ కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ వరకే మన సంపదను ఉపయోగించుకోవచ్చు, దాని మించి ఉపయోగించుకోవాలి. ఏ దేశానికైనా సరే వాళ్ళ యొక్క బార్డర్ నుండి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అక్కడ వరకు ఎంత సంపద ఉంటే అది వాళ్ళ సొంతం అనమాట. గాట్ ఇట్. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఇంకోటి ఏంటిది, ఈ కంటిన్యూస్ జోన్లో విదేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా షిప్లు వేసుకొని తిరగవచ్చు ఎటువంటి పర్మిషన్ లేకుండా. ఎప్పుడైతే ఈ ప్రాంతంలోకి ఎంటర్ అవుతారో అప్పుడే వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క టెరిటోరియల్ సీ లోపలికి ఎవరైనా వేరే దేశాల షిప్ రావాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ఇండియా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, అవునా. కానీ ఇక్కడ వరకు మాత్రం ఎవరైనా తిరగవచ్చు. సో ఈ విధంగా మనకు సీస్లో ఉన్నటువంటి డివిజన్స్ అనమాట. సో టెరిటోరియల్ సీ, కంటిజియస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, తర్వాత హై సీస్. రెండు దేశాలు పక్క పక్క ఉన్నప్పుడు దే హ్యావ్ టు డివైడ్ ఈక్వల్లీ, దే హ్యావ్ టు మేక్ ఏ పార్టిషన్. ఇప్పుడు కొన్ని దేశాలు దూరం ఉంటాయి, దూరం ఉంటే పర్లేదు, కానీ దగ్గర ఉన్న ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీడి 200 నాటికల్ మైల్స్, వాడి 200 నాటికల్ మైల్స్ రెండు కలిసిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కామన్ పార్ట్ ఇక్కడ వరకు మాకు, ఇక్కడ వరకు మీరు ఒక అగ్రిమెంట్ కిందకి వస్తారనమాట. ఓకే. సో అది ఇంపార్టెంట్. రైట్, మంచి క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ డంకన్ పాస్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్. డంకన్ పాస్ అనేది దేని మధ్యలో ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ నార్త్ అండమాన్ అండ్ మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్, కార్ నికోబార్ అండ్ స్మాల్ నికోబార్. సో మనకు డంకన్ పాస్ అంటే ఇది కూడా ఒక జలసంధియే. సో ఈ డంకన్ పాస్ ఏదైతే ఉందో ఏ రెండు ఐలాండ్స్ మధ్యలో ఉందనేది నా ప్రశ్న. ఇండియన్ జోగ్రఫీలో పాటుగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది బేసికల్గా అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్స్లో సంబంధించినటువంటి ఒక పాస్ గురించి లేకపోతే స్ట్రేట్ గురించి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓకే, నాకు రైట్ ఆన్సర్ వస్తుందండి. సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఎక్సలెంట్ అండి, అవునా. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకు నార్త్ అండమాన్ ఉంటుంది, మిడిల్ అండమాన్ ఉంటుంది, సౌత్ అండమాన్ ఉంటుంది, లిటిల్ అండమాన్ ఉంటుంది, తర్వాత మనకు నికోబార్ ఉంటుంది, అవునా. ఈ సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఉన్న దాని పేరు మనం ఏమంటాము డంకన్ పాస్ అంటాం, అవునా. ఇక్కడ ఉన్న దాన్ని మనం ఏమంటాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 6 డిగ్రీ ఛానల్. సరే 10 డిగ్రీ ఛానల్, 6 డిగ్రీ అనుకుంటారు. 10 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్ అంటాం, అవునా. సో ఇది డంకన్ పాసేజ్, ఇదేమో 10 డిగ్రీ ఛానల్. ఓకే. సో జాగ్రత్త ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇదేమో నార్త్ అండమాన్, ఇదేమో మిడిల్ అండమాన్, ఇదేమో సౌత్ అండమాన్, అవునా. ఈ సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఉన్నది ఇది మనకు డంకన్ ప్యాసేజ్. ఇక్కడ వరకు మొత్తం అండమాన్ మనకు. ఈ కిందున్న పార్ట్ ఏది నికోబార్, కిందున్న పార్ట్ ఏది నికోబార్. ఈ అండమాన్ని నికోబార్ని రెండింటిని సపరేట్ చేసేది మనకి ఏంటిది 10 డిగ్రీ ఛానల్. ఏంటది 10 డిగ్రీ ఛానల్. సో దట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 10 డిగ్రీ ఛానల్ సపరేట్స్ అండమాన్ విత్ నికోబార్. 10 డిగ్రీ ఛానల్ సపరేట్స్ అండమాన్ విత్ నికోబార్. డంకన్ ప్యాసేజ్ సపరేట్స్ సౌత్ అండమాన్ విత్ లిటిల్ అండమాన్, సౌత్ అండమాన్ విత్ లిటిల్ అండమాన్. ఓకే, క్లియర్ గైస్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్. క్రింది వాటిలో ఇది పశ్చిమ తీరంలో భాగం కాదు అనేది నా ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ అంటే మీనింగ్ ఏంటిది, ఏది ఈస్ట్ కోస్ట్లో ఉంది. క్వశ్చన్ సింపుల్గా అర్థం చేసుకోండి, ఇలా అర్థం చేసుకోవాలి. నాట్ వెస్ట్ కోస్ట్ అన్నారంటే డెఫినెట్గా ఏమిటి ఉంటుంది, అది ఈస్ట్ కోస్ట్ ఉంటుంది. సో కింద మెన్షన్ చేసిన వాటిల్లో తూర్పు తీరంలో ఉన్నటువంటి తీరం పేరు ఏంటి అని అడుగుతున్నారు. కతియావర్ బీచ్, కొంకన్ కోస్ట్, మలబార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్. వాట్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఇస్ కోరమండల్ కోస్ట్. వాట్ ద రైట్ ఆన్సర్ అండి? కోరమండల్ కోస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో మనం చూసినట్టయితే బేసికల్గా కతియావర్ కోస్ట్ అనేది మనకు గుజరాత్కు సంబంధించింది, కొంకన్ కోస్ట్ అనేది మనకు మహారాష్ట్ర వస్తుంది, గోవా కూడా వస్తుంది. కన్నడ కోస్ట్ లేదా కెనడా కోస్ట్ అని చెప్పేసి అంటాం, ఇది కర్ణాటక సంబంధించిన కోస్ట్. అదేవిధంగా మనకు ఇక్కడ బేసికల్గా కేరళ కోస్ట్ మనం ఏమనాలంటే మలబార్ కోస్ట్ అనాలి. ఏమనాలి? మలబార్ కోస్ట్ అనాలి. ఇక్కడ మనకు కోరమండల్ కోస్ట్, ఇది తమిళనాడు కోస్ట్. ఆంధ్ర కోస్ట్ మనము నార్దర్న్ సర్కార్ కోస్ట్ అని చెప్పేసి పిలవచ్చు.
ఏంటిది నార్దర్న్ సర్కార్ కోస్ట్. ఒడిషా కోస్ట్ ఉత్కల్ కోస్ట్ అంటాం. వెస్ట్ బెంగాల్ కోస్ట్ మనం బంగా కోస్ట్ అంటాం. ఏమంటామండి? బంగా కోస్ట్. ఇక్కడ మొత్తం లేవు, నేను మొత్తం రాస్తున్నాను. సో గుజరాత్ని కతియావర్ కోస్ట్ అంటాము. మహారాష్ట్ర గోవా వచ్చేసరికి కొంకన్ కోస్ట్ అంటాము. కర్ణాటక వచ్చేసరికి కెనరా కోస్ట్ అంటాము. అండ్ కేరళ వచ్చేసరికి మనకు మలబార్ కోస్ట్ అంటాము. తమిళనాడు వచ్చేసరికి కోరమండల్ కోస్ట్ అంటాము. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నార్దర్న్ సర్కార్ కోస్ట్. అండ్ ఒడిషా ఉత్కల్ కోస్ట్. అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి మనకు బంగా కోస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఒరిజిన్ ఆఫ్ ద లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్? జాగ్రత్త చూడండి, ఇక్కడ క్రింది వాటిలో లక్షద్వీప్ ద్వీప సమూహాల యొక్క మూలం ఏది అడుగుతున్నారు. వోల్కానిక్ ఎవల్యూషన్, సాయిల్ డిపోజిషన్, కోరల్ జెనిసిస్, నన్ ఆఫ్ దిస్. అగ్నిపర్వత పరిణామం నుండి, నేల నిక్షేపణ నుండి, పగడపు పుట్టుక నుండి, వీటిలో ఏది లేదు. సో లక్షద్వీప్ ఐలాండ్స్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. లక్షద్వీప్ ఐలాండ్స్కి. ఓకే, వాట్ ఇస్ దట్? ఎగ్జాక్ట్ కోరల్ జెనిసిస్. అందుకని అవి కాస్త నీట్గా ఉంటాయి మనకు, అవునా? పగడపు దిబ్బలు అంటాం. ఒకసారి జాగ్రత్త చూడండి ఇక్కడ. సో యాక్చువల్గా ఎలా ఏర్పడతాయి అంటే, ఒకసారి చూడండి ఇక్కడ, మనకి ఎప్పుడో పూర్వంలో మనకు సముద్రం లోపల మౌంటైన్స్ ఉండింటాయి, అవునా? ఇవి ఎప్పుడో వోల్కానోస్ వల్ల ఏర్పడి ఉంటాయి, ఎప్పుడో. తర్వాత ఏమైతుంది, మనకు ఈ సముద్రంలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క గాలికి వీటికి ఎరోడ్ అయిపోయి వాటి యొక్క సైజ్ తగ్గుతూ వస్తుంటుంది. ఈ సముద్రం అంచుల దగ్గర ఏమవుతాయంటే మనకి ఈ ప్రాంతంలో మొత్తం మనకు కోరల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ప్రాంతంలో కోరల్స్ ఫామ్ అవుతాయి. సో టైం గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఈ కోరల్స్ విస్తీర్ణమేమో పెరుగుతూ ఉంటుంది, ఈ యొక్క పర్వతమేమో తగ్గిపోతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, మొత్తం కోరల్స్తోనే నిండిపోతుంది. నిండిపోయి మొత్తం ఇది ఒక ఐలాండ్గా మారిపోతుంది అనమాట. సో ఈ కోరల్స్ చనిపోయిన తర్వాత కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్గా ఏర్పడతాయి. ఆ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్ మనకు సాలిడ్ బేస్గా ఫామ్ అయిపోతుంది, దాని మీద ఐలాండ్ క్రియేట్ అవుతాయి అనమాట. సో అట్లాగా మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. అంటే పైన మనకి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కింద వెళ్తే ఏముంటుంది అంటే ఇలా ఉంటుంది మొత్తం. ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్ అనమాట, అవునా? ఇది టూరిజంకి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సముద్రం మొత్తంలో కూడా ఈ కోరల్ రీఫ్స్ ఉన్నటువంటి ప్రాంతం కేవలం 5% మాత్రమే. కానీ సముద్రం లోపల దాదాపుగా 25% బయోడైవర్సిటీ ఇక్కడే ఉంటుంది. అంటే సముద్రంలో ఉన్నటువంటి 25% జీవ వైవిధ్యం మొత్తం కూడా మనకు కోరల్ రీఫ్ దగ్గరే ఉంటుంది అనమాట. అందుకనే వీటిని మనం కాపాడుకోవాలి. ఇవి ఎప్పుడు మనకు నాశనం అవుతాయి? పొల్యూషన్ వల్ల నాశనం అయిపోతాయి. ఎప్పుడైతే నీళ్ళపైన మొత్తం పొల్యూటెంట్స్ని పంపించేస్తావో, ఈ నీళ్ళపైన పొల్యూటెంట్స్ ఇలాగా ఏర్పడితే ఇలా మొత్తం కవరప్ చేసేస్తే సూర్యకిరణాలు అనేవి నీళ్ళ లోపలికి వెళ్ళవు. ఎప్పుడైతే సూర్యకిరణాలు నీళ్ళ లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోయాయి అనుకోండి, లోపల ఉన్నటువంటి ఆల్గేకి ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగదు. ఎప్పుడైతే ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగదో ఈ కొరల్స్కి కావాల్సిన ఫుడ్ దొరకకపోతే అవి బ్లీచింగ్కి గురవుతాయి, అంటే చచ్చిపోతాయి, అవునా? అలా చచ్చిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఫుడ్ లేకపోవడం వల్ల ఫిషెస్ బతకపోతే పెద్ద చేపలు బతకలేవు. కాబట్టి అట్లాగా మనకు ఓషన్లో ఉన్నటువంటి మెరైన్ ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది అనమాట. కాబట్టి మనం బేసికల్గా ఏం చేయాలి అంటే పొల్యూషన్ చేయకుండా నివారించాలి. అందుకనే వరల్డ్ ఓషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 8th of June. కారణం ఏంటిదంటే సెంటర్ ఆఫ్ ది ఇయర్లో పెట్టాలని ఒక ఉద్దేశంతోన దాన్ని 8th June నాడు పెట్టారు. ఎందుకు? ఓషన్స్ అనే టాపిక్ని మనం సైడ్ చేసేసాం. ఓషన్స్ అనే టాపిక్ పైన మనం దృష్టి పెట్టట్లేదు, దాన్ని పక్కన పెట్టేసి వెళ్తున్నాం అనమాట. లేదు, ఓషన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, దాన్ని సెంటర్ ఆఫ్ ద ఇయర్లో పెట్టి దాని మీద డిస్కస్ చేయాలి, సెంటర్ ఆఫ్ ద టేబుల్లో దాన్ని పెట్టి మాట్లాడాలని చెప్పేసి వరల్డ్ ఓషన్ డే సెలబ్రేట్ ఆన్ 8th of June అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కంటైన్ సిలికా అండ్ మెగ్నీషియం యాజ్ ద మేజర్ ఎలిమెంట్స్? భూమి లోపలి పొరలో సిలికా మరియు మెగ్నీషియం ప్రధాన మూలకాలుగా ఉంటాయని అడుగుతున్నారు. సిమా, ఓషన్ క్రస్టా, మ్యాంటిలా, కోరా, బోత్ ఎన్బియా. ఓకే, మనకు సియాల్, సిమా, నైఫ్ అని ఉంటుంది, అవునా? ఓకే, సియాల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం, సిమా అంటే సిలికాన్ అండ్ మెగ్నీషియం, నైఫ్ అంటే నికెల్ అండ్ ఐరన్. ఓకే, సో దీనిపైన ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ద రైట్ ఆన్సర్ ఇస్ బోత్ ఏ అండ్ బి ఇస్ రైట్ ఆన్సర్. అంటే ఏంటిది? ఓషనిక్ క్రస్ట్ అండ్ మ్యాంటల్. ఓకే, సో ఇక్కడ బేసికల్గా క్రస్ట్లో 2 ఉంటాయండి మనకు. క్రస్ట్లో 2 ఉంటాయి. ఒకటేమో కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, రెండోదేమో ఓషియానిక్ క్రస్ట్ ఉంటుంది, అవునా? కాంటినెంటల్ క్రస్ట్ ఏమో సిలికాన్ అల్యూమినియంతో చేయబడ్డది, ఓషనిక్ క్రస్ట్ మాత్రం సిలికాన్ మెగ్నీషియంతో చేయబడ్డది. దాంతోపాటు మనకు మ్యాంటిల్ కూడా మనకు సిలికాన్ మెగ్నీషియంతో చేయబడి ఉంటుంది. అండ్ కోర్ వచ్చేసరికి మనకు నికెల్ అండ్ ఐరన్తో ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఏంటి? మనకు ఓషానిక్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ ఇస్ ద
రైట్ ఆన్సర్. సో ఇలాగ చిన్న డిఫరెన్స్తో మనకు ప్రశ్న అడిగితే మనము చాలామంది అక్కడ ఎలిమినేట్ అవుతారు, కాబట్టి అక్కడ మనం జాగ్రత్త ఉండాలి, అక్కడ అటువంటి పాయింట్స్ మనం చదువుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకు పైన మనకు ఉన్నటువంటిది ఇది ఏమో మనకు కాంటినెంటల్ పైన కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషానిక్ క్రస్ట్, ఇదేమో సిలికాన్ అండ్ అల్యూమినియం, ఇదేమో సిలికాన్ అండ్ మెగ్నీషియం. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మనకు మొత్తం మ్యాంటిల్ అనమాట. ఈ మ్యాంటిల్లో మొత్తం కూడా మనకి ఇండిది సిలికాన్ అండ్ మెగ్నీషియం, కోర్ మొత్తం మనకు నికెల్ అండ్ ఐరన్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది సిలికాన్ అండ్ మెగ్నీషియం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఈ చిన్న 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 డిఫరెన్స్ తెలుసుకోవాలి. అవునా, ఇక్కడ మనకు డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి కదా, దీనిపైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటిది, మోర్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటిది, ర్యాపిడ్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటిది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటిది, లేమన్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటిది, దానిపైన మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, చూడండి క్వశ్చన్ ఇక్కడ. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సపరేట్స్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ ద ఎర్త్ ఇంటీరియర్. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ భూమి లోపలి ఏ పొరలను వేరు చేస్తుంది అంటున్నారు. ఇక్కడ క్రస్ట్ మ్యాంటిలా, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిలా, లోవర్ మ్యాంటిల్ అవుటర్ కోరా, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోరా. సో ఇదివరకు నేను చూపించినప్పుడు మీరు చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లోవర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్ ఇస్ రైట్ ఆన్సర్. అడుగుతుంది ఏంటిది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో లోవర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్, అవునా, దిగువ మ్యాంటిల్ మరియు అవుటర్ కోర్ అనేది మనకి రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి ఇక్కడ. సో వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ, అవునా, మనకు ఏదైతే ఓషానిక్ క్రస్ట్ అదేవిధంగా కాంటినెంటల్ క్రస్ట్ అవుతుందో దాన్ని సపరేట్ చేసేది కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ. క్రస్ట్ని అదేవిధంగా మనకు మ్యాంటల్ని సపరేట్ చేసేది మోర్ డిస్కంటిన్యూటీ, అవునా. అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని సపరేట్ చేసేది ర్యాపిడ్ డిస్కంటిన్యూటీ. లోవర్ మ్యాంటిల్ అవుటర్ కోర్ని సపరేట్ చేసేది గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ని సపరేట్ చేసేది లేమన్ డిస్కంటిన్యూటీ. నేను అడిగింది ఏంటిది, గుటెన్బర్గ్ అరే, అంటే లోవర్ మ్యాంటిల్ని అవుటర్ కోర్ని సపరేట్ చేసేది గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో ఆన్సర్ ఇస్ వాట్, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని అండ్ అవుటర్ కోర్ని సపరేట్ చేసేది గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అవుటర్ కోర్ని అదేవిధంగా ఇన్నర్ కోర్ని సపరేట్ చేసేది లేమన్ డిస్కంటిన్యూటీ. ఓకే, అదేవిధంగా మనకు అప్పర్ మ్యాంటిల్ని అదేవిధంగా మనకు వేస్తున్న స్పేర్ని సపరేట్ చేస్తే మోర్ డిస్కంటిన్యూటీ. సో ఇలా అనమాట, ఇలా చూసుకోవాలి మనం. ఓకే, ఓషానిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ సపరేట్ చేస్తే కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ. ఓకే, సో దట్స్ ద కాన్సెప్ట్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. 32,430+ వ్యాకెన్సీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో కంప్లీట్ కోర్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ 3 and 6 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT2 రెండు కూడా ఉన్నాయి 3 and 6 months డ్యూరేషన్తో. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 స్పెషల్ బ్యాచ్ CBT1 కంప్లీట్ కోర్స్ ఉంది అండ్ 3, 6 and 12 months డ్యూరేషన్తో అవైలబుల్లో ఉంది. ఎస్, ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 CBT1 CBT2 మనకు కంప్లీట్ కోర్స్ 6 and 12 months డ్యూరేషన్తో ఉంది. అండ్ దెన్ CGL వచ్చేసరికి స్పెషల్ బ్యాచ్ ఉంది. అదేవిధంగా SSC GD కోసం కూడా మనకు కంప్లీట్ కోర్స్ అవైలబుల్లో ఉంది. అండ్ SSC ఎగ్జామ్ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది ఫర్ 3, 6 and 12 months డ్యూరేషన్తో. అండ్ దెన్ SSC RRB అండ్ బ్యాంకింగ్ కాంప్రహెన్సివ్ కోర్స్ అవైలబుల్ ఉంది 850+ అవర్స్తో. అండ్ బ్యాంక్ మహాప్యాక్ ఫర్ ఆల్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్. అండ్ APPSC TSPSCకి బ్యాచెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి SI కానిస్టేబుల్ కూడా బ్యాచెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ APPSC TSPSCకి ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఫర్ దిస్ గ్రూప్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ దెన్ మనకు CSAT కూడా అవైలబుల్ ఉంది ఫర్ UPSC వాళ్ళ కోసము. అండ్ దెన్ 0 to Hero స్పెషల్ బ్యాచ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, యూ కెన్ పికప్ ఎనీ కోర్స్ ఫర్ జస్ట్ 999 ఓన్లీ. సో ఇదండి ఈరోజు మన డిస్కషన్.